నమస్కారం. నేను గతంలో క్రైమ్ అవేర్నెస్ వీడియోలు కేటీఎస్ ఎస్పీ మెయిన్ ఛానల్లోనే ఇచ్చేవాడిని. బట్ ఆ వీడియోల కోసం నేను కంటెంట్ గ్యాదర్ చేస్తున్నప్పుడు, రీచెక్ చేస్తున్నప్పుడు నాకు తెలియకుండా బ్రెయిన్ బాగా డిస్టర్బ్ అయ్యింది. సో ఇలా వద్దు, కేటీఎస్ క్రైమ్ అవేర్నెస్ ఛానల్ పెట్టి అందులో డైలీ ఒకటి ఇద్దాంలే అనుకున్నా. అలా కూడా ఇవ్వలేకపోతున్నా. ఎందుకంటే సమాజంలో జరుగుతున్నవి అసలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఆలోచన లేని వాళ్ళు కూడా ఆలోచన కల్పిస్తున్నామా అన్న ఫీలింగ్ వచ్చేసినప్పుడు ఒకసారి ఆగిపోయారు. బట్ ఇప్పుడు ఖచ్చితంగా రోజుకొకటి అవేర్నెస్ కల్పించడానికి ఇస్తూ జాగ్రత్తలు చెప్పాలనిపించింది. జస్ట్ ఇప్పుడే సంగారెడ్డి దగ్గర కంది మండలం, ఆమె పేరు మమత, ఆమె భర్త పేరు పెంటయ్య. ఆయన కొద్ది నెలల క్రితం చనిపోయాడు. ఆమెకి 2 పిల్లలు, ఒక కూతురు ఒక కొడుకు, చిన్నపిల్లలు 4 and 5 years లోపు పిల్లలు. భర్త చనిపోయేసరికి ఇక ఈమె ఎలా ఫ్యామిలీ నెట్టుకురాలో తెలియట్లే. ఆబ్వియస్లీ భర్త లేని ఆడది కుర్ర వయసులో ఉందన్నప్పుడు ఇక వాళ్ళు వీళ్ళు రకరకాల కదా ట్రై చేయటం కావచ్చు, నాన్న మాట్లాడాలంటే కొంచెం లైక్ కర్ర పుల్లకి చీర కట్టిన వదలనటువంటి కామాంధులు ఉన్నటువంటి దేశం మనం. ఇక దాంతో ఇక ముందు పిల్లలకు విషయం ఇచ్చి చంపేసి ఆ అత్త ఉరేసుకొని చనిపోయారు. ఈ వీడియోలో నేను చెప్పేది ఈ కాన్సెప్ట్కి సంబంధించి, ఈ ఇష్యూకి సంబంధించి, దయచేసి భర్త చనిపోయిన ఆడపిల్లని ఒంటరిగా మాత్రం ఉంచద్దని పుట్టింటోళ్ళకి మెట్టింటోళ్ళకి నా రిక్వెస్ట్. పుట్టింటోళ్ళు మెట్టింటోళ్ళు అంటే మన అనుకున్న మనుషులంటే కొంచెం పెద్దవాళ్ళు దగ్గరికి తీసి కొన్నాళ్ళన్నా చేరదీయండి. వారికి ఏదో ఒక పని కల్పించండి. ఆ పనిని నిలదొక్కునే వరకు పిల్లలను జాగ్రత్తగా కాపాడండి. ఇవేమి కాదన్నప్పుడు ఖచ్చితంగా నీరుపై ఉన్నటువంటి ఆర్ఫనేజ్ హోమ్స్, లేదన్నప్పుడు ఓల్డేజ్ హోమ్స్, లేదన్నప్పుడు గవర్నమెంట్కి సంబంధించిన శరణాలయాలు లాంటివి ఉంటాయి. అటువంటి వాటి దగ్గర కంటే వీళ్ళని తీసుకెళ్ళి చేర్పించండి ప్లీజ్. ఇక ఈ వీడియో అసలు మెయిన్ నేను ఇవ్వదలుచుకున్నాను. నిన్న తిరుపతి దగ్గర సచ్చివేడు, అక్కడ నరసరాజు అగ్రహారం అని ఉంటుంది, ఎన్ఆర్ అగ్రహారం. అతని పేరు వచ్చేసి వెంకటేష్, ఆమె పేరు హైమావతి. వీళ్ళది తమిళనాడు బోర్డర్లోనే. సరే, ఇక్కడ ఉన్నటువంటి సిమెంట్ బట్టీల కంపెనీలతో చేస్తున్నారు. అతను అకౌంటెంట్గా ఉన్నాడు. ఈమెకి వచ్చేసి ఆల్రెడీ 4 సంవత్సరాల పిల్లోడు ఉన్నాడు, 3 సంవత్సరాల పాప కూడా ఉంది. క్షమించాలి, 4 సంవత్సరాల బాబు, 5 నెలల పాప. సో పాప ఇక మొన్న ఎర్లీ మార్నింగ్ పాప ఏడుస్తూ ఉంటే ఆయన లేచి పాపకు పాలబట్టు అని చెప్పేసి ఆయన డ్యూటీకి వెళ్ళిపోయాడు. తర్వాత కాసేపటికి ఫోన్ చేసి నాకు గుడ్ న్యూస్, నీకు బ్యాడ్ న్యూస్, ఇంటికి రా అంది. ఏం చేసిందంటే భయపడి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్తే పాప చచ్చిపోయింది. ఏం చేసేవంటే ఏడుస్తుంది, పాలు పట్టమని అంటే ఏడుస్తుంది. ఇక నా ఏడుపు ఎలా ఆపాలో తెలియక నోరు మూసా, ముక్కు మూసా, చనిపోయింది. ఇక నాకు ఆ ఏడుపు ఉండదు కదా. నాకు గుడ్ న్యూస్. మరి నీ కూతురు నీకు ప్రాణం కదా, చనిపోయింది, నీకు బ్యాడ్ న్యూస్. ఇలాగే సింపుల్గా చెప్పిందని. అసలు అతను ఏం అర్థం కాదు. ఏమైంది ఏంటని చెప్పి చుట్టుపక్కల చూసేసరికి బిడ్డ చనిపోయాను. ఇక ఈలోపు హైమావతి వల్ల అమ్మలకు చెప్పారు, వాళ్ళు వచ్చారు, పోలీసులు వచ్చారు. ఏంటి అసలు బిడ్డను చంపడం ఏంటి, బిడ్డను చంపడానికి గుడ్ న్యూస్ అంటుంది ఏంటి, అండ్ భర్తకు వచ్చేసి బ్యాడ్ న్యూస్ అంటే ఏమైంది ఏంటి అంటే ఆమె సైకలాజికల్గా ఇబ్బంది పడుతూ ఉందట. డెలివరీ తర్వాత ఉండేవి ఉంటాయి కదా కాంప్లికేషన్స్, సమ్ సైడ్ ఎఫెక్ట్స్, అవైనా అయి ఉండొచ్చు, లేదా ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల సమస్యలు అయినా ఉండొచ్చు, ఇంకేదో హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు. ఫైనాన్షియల్గా క్షమించాలి, సైకలాజికల్గా ఎవరైనా కొంచెంపాటి ఇబ్బందులో ఉన్నారన్నప్పుడు ఎందుకండి వాళ్ళు పట్టించుకోవడానికి వదిలేస్తూ ఉంటారు? ఎంతమందిని చంపాలి, వాళ్ళు ఎంతమంది చనిపోవాలి? ఈ 2 వీడియోలో నేను చెప్పింది ఏంటంటే ఆడవారి డిప్రెషన్లో ఉన్నప్పుడు ఒంటరిగా ఉంచొద్దు. భర్త చనిపోయిన ఆడవారిని ఖచ్చితంగా చేరదీయండి. అండ్ సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నటువంటి వారికి సంబంధించేసి వాళ్ళ దగ్గర పిల్లలను ఉంచొద్దు. ఒకవేళ ఉంచినా కానీ ఒక కంట కనిపెట్టుకుని వేరే వాళ్ళు ఉండాలి. అన్నిటి గురించి ట్రీట్మెంట్ అయితే ఇప్పించండి ప్లీజ్.